వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో బాలికల విద్య ఉపాధి అవకాశాలు పెరుగుదల ఎక్కువగా ఉన్నాయని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం చంద్రశేఖర్ అన్నారు. బాపట్లలోని చైతన్య కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల విద్యా రంగంలో అబ్బాయిల కంటే ఎక్కువ మంది 7.72% నుంచి 7.2% వరకు ఉన్నారన్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగుల కోసం విదేశాలకు వెళ్లే విధానం మారుతుందని అన్నారు. విశాఖపట్నం, అమరావతి రాజధాని ప్రాంతాలకు MNCలు వస్తున్నాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, మంచి భవిష్యత్ కోసం కష్టపడాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రతిపాటి మోహనరావు, డీన్ చంద్రశేఖర్, వేణు పాల్గొన్నారు. మనం చదివిన చదువుకి వసూలు మార్గాన్ని ఒకప్పుడు విశాఖపట్నంలో అమరావతి రాజధానిలో మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి. వాటిని వాటిలో ట్రైనింగ్ విధంగా ఆ రాష్ట్రానికి వచ్చే విధంగా ఈ అకాడమిక్ జాగ్రత్త వస్తుందే మాత్రమే అవకాశం. బాపట్ల జిల్లాలో వరుసగా చోటు చేసుకున్న ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం CCS పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బాపట్ల జిల్లాలో వరుసగా జరుగుతుంది ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సవాల్గా తీసుకుని బాపట్ల CCS DSP P జగదీశ్వర్ నాయక్ ఆధ్వర్యంలో CCS CI ప్రేమయ్య మరియు వారి సిబ్బంది జిల్లా పోలీస్ యంత్రాంగంతో కలిపి 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సీసీ కెమెరాల ఆధారంగా వరుస కేసులను చాకచక్యంగా ఛేదించి దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేశారు. దొంగలించబడిన 21.2 లక్షల విలువ గల 37 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కొత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి నేరస్తుడు. ఇతని మీద గతంలో కూడా 2 వీలర్ దొంగతనాలకు పాల్పడినటువంటి కేసులు ఉన్నాయి. ఆ క్రిమినల్ చరిత్ర ఉంది ఇతనికి. ఇతనితో పాటు దాసరి గోపిరాజు, దాసరి దుర్గారావు అని వీరు ఇప్పటివరకు వితిన్ వీక్లో 60కి పైగా ద్విచక్ర వాహనాలను మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దొంగలు పట్టుకోవడం జరిగింది. అరౌండ్ 36 లక్షలకు విలువైనటువంటి 60 వెహికల్స్ని కూడా వితిన్ ఏ వీక్లో మేము బాపట్ల జిల్లా పోలీస్ మా టీమ్స్ పట్టుకొని గుడ్ వర్క్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా CCS DSPని, అదేవిధంగా CCS CI ప్రేమయ్య అండ్ టీంని, బాపట్ల టౌన్ CI, చీరాల టౌన్ CIని వీళ్ళందరినీ కూడా ఈ గుడ్ వర్క్ చేసిన సందర్భంగా వారిని వారి యొక్క బాపట్ల పురపాలక సంఘ ఆధ్వర్యంలో శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవస్థానం నందు రథం బజార్ నందు నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయడం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయ నృత్యాల ప్రాముఖ్యతను, వాటి ద్వారా సాంస్కృతి పరిరక్షణ కలిగే పాత్రను వివరించారు. అలాగే ఈ నృత్యాల ద్వారా యువతకు సాంస్కృతిక వారసత్వం పట్ల అవగాహన పెంచే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాలల విద్యార్థులు కూచిపూడి, భరతనాట్యం ద్వారా మన సంస్కృతిని ప్రదర్శించి అందరినీ ఆకర్షించారు. చిన్నారుల నృత్యాలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రజలను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ కార్యక్రమం నందు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు నారాయణ భట్టు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ మందపాటి ఆంధ్రయ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం నీటిపారుదల ఇరిగేషన్ ఏఈపై చర్యలు తీసుకోవాలని తాళ్లరేవు సొసైటీ అధ్యక్షులు విల్లా వీర ఆదినారాయణ డిమాండ్ చేశారు. తాళ్లరేవులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఐపి కాలువ నుంచి నీలపల్లి పంట కాలువపై క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణానికి సంబంధించి ఏఈ అనుష ఏకపక్షంగా తీర్మానం చేశారని ఆరోపించారు. కనీసం సదరు అధికారికి నీటి సంఘ అధ్యక్షుడు పేరు కూడా తెలియదా అని ప్రశ్నించారు. తీర్మానంలో దూలిపూడి గోవిందరావుకు బదులుగా శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం జరిగినట్లుగా తీర్మానంలో నమోదు చేశారని ఆయన ఆరోపించారు. రైతులు, రైతు సంఘ నాయకులు, నీటి సంఘ డైరెక్టర్లు సంతకాలు లేకుండా ఏకపక్షంగా చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని, ఇరిగేషన్ ఏఈ అనుషపై చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లుగా వీర ఆదినారాయణ తెలిపారు. వారు తీర్మానం తీసుకున్నట్టుగా ఆవిడ ప్రకటించారు. మినిట్స్ బుక్ తాళరావు మండలంలో ఉన్నటువంటి దూలిపూడి శ్రీనివాసరావు అన్నోన్ ప్రశ్నను, దూలిపూడి గోవిందరావు నీలపల్లి నీటి సంఘం అధ్యక్షుడు అవుతే ఈ రోజున ఆవిడ శ్రీనివాసరావు దూలిపూడి అని చెప్పేసి తీర్మానం చేసింది. ఇదంతా కలెక్టర్ గారికి మేము రిపోర్ట్ చేయగలుగుతున్నాం. తర్వాత ఏంటంటే ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు. వారు వచ్చిన తర్వాత కూడా వారి దృష్టిలో కూడా పెట్టి ఆమెపై ఏ చర్య తీసుకోవాలన్నది కూడా మేము రైతులు, నీటి సంఘ అధ్యక్షులు అందరూ కూడా ముందుకెళ్తామని, ఆవిడపై చర్య తీసుకోవాలని, ఆవిడ ఎంచేత అన్నోన్ పర్సన్ అధ్యక్షులు చేస్తుందో ఏంటో రైతులకు సమాధానం చెప్పాలి. ఆవిడ ఇప్పుడు గోవిందరావు అనే అతని వ్యక్తే నీలపల్లి నీటి సంఘం అధ్యక్షుడు అయితే ఆవిడ మరి ఏ రకంగా ఆవిడ తీర్మానం చేసింది, ఆవిడ సంతకంతో కూడుకున్న మినిట్స్ బుక్ లో ఆ పేజీని పబ్లిక్ లోకి రావడం, ఆవిడ మీద చర్య తీసుకోవాలని ఇటు ఎస్సీకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్సీకి, కలెక్టర్ గారికి కూడా మేము తెలియపరిచిన తర్వాత ఆవిడపై చర్య తీసుకోవాలని, ఆవిడ ఉద్యోగంలో కొనసాగితే నీటి సంఘం అధ్యక్షులు ఎవరో తెలియని పరిస్థితిలో ఉంటే ఇక్కడ పరిస్థితి, ఇటు నీటి సంఘం అధ్యక్షులు కూడా అయోమయంలో ఉంటారు. అధ్యక్షుడు నేనా, ఈ దూలిపూడి శ్రీనివాసరావు ఎవరనేది ఆవిడ సమాధానం చెప్పాలి. నా పేరు వీళ్ళ వీర వెంకటాజనారాయణ, వీర అంటారు. నేను తాళ్లరావు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో 33వ హనుమద్రత్వ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున స్వామివారికి సహస్ర నిమ్మకాయలతో విశేష పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని గ్రామ పురవీధుల్లో మేళతాళాలు, డప్పుల వాయిద్యాలతో ఘనంగా ఊరేగించారు. మాండా వెంకన్నబాబు పర్యవేక్షణలో 5 పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హనుమంత జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీ బౌద్ధమత గ్రామాల ప్రచారంలో భాగంగా గౌతమ బుద్ధుని ఆలోచన సిద్ధాంతాల ఆచరణ కార్యక్రమాన్ని యానాం తాళ్లరేవు మండల పరిసర ప్రాంత గ్రామాలలో ఆయా కమిటీలు ప్రచారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాళ్లరేవు యానాం పరిసర ప్రాంత బౌద్ధమత మహిళలు పెద్దలు హాజరయ్యారు. ఇది ఎప్పుడు దాకా సాగాలి చేద్దామని
భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయాం చెప్పుకోవడము అందరికీ వివరించడము జరుగుతున్నది. అందరికి కూడా అందరకు నైతికవంతమైన జీవనాన్ని అందించాలి. నైతికవంతమైన జీవనము అనగా పెంచబడి ఉన్నారు, వచ్చి ఉన్నారు. వారికి అందరికీ కూడా ఈ రెండు తాళరేవు యానములు బౌద్ధ ధర్మాన్ని. ప్రకాశం జిల్లా కనిగి షిరిడి సాయిబాబా దేవస్థానంలో సాయి సుచరిత పారాయణ మహాయజ్ఞం వైభవంగా నిర్వహించారు. శ్రీ గురు విశుద్ధానంద భారతి మాతాజీ ఆధ్వర్యంలో సాయి సచరిత పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. 49 రోజుల పారాయణం చేసిన భక్తులు మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కుందూరు తిరుపతి రెడ్డి, దేవస్థాన కమిటీ అధ్యక్షులు కొప్పరపు సత్యాలు పరమేశ్వరి దంపతులు, కార్యదర్శి బాలు ఓబులిరెడ్డి, కోశాధికారి ముచ్చర్ల ధర్మారావు, సద్గురు సాయి సేవా సమితి అధ్యక్షులు దేవకే సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు సింగరాజు మాలకొండేశ్వరరావు, మండల వెంకటేశ్వర్లు, విసి రామశాస్త్రి, శ్రీరామ్ మురళి, ఏసీ సెంచులు పాల్గొన్నారు. పేదల ఉచిత బియ్యం పంపిణీకి బయోమెట్రిక్ విధానం వలన అవస్థలు పడుతున్నారని రేషన్ కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం రేషన్ షాప్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీకి బయోమెట్రిక్ విధానం అవలంబించడంతో కుటుంబంలోని లబ్ధిదారులు ఎవరైనా బయోమెట్రిక్ లో వేలిముద్ర వేస్తే బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికోసం మండలంలోని గంగవరం రేషన్ షాప్ కు సుమారు 3 కిలోమీటర్ల దూరం నుండి రేషన్ డిపోకు వచ్చి పడిగాపులు కాస్తూ ఉంటే బయోమెట్రిక్ లో వేలిముద్ర వేయడానికి సర్వర్ ప్రాబ్లం కావడంతో రోజు మొత్తం పడిగాపులు కాయాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బయోమెట్రిక్ విధానం తొలగించి నేరుగా తమ గ్రామాలకు బియ్యం పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. డిపో వద్ద వందలాది మందిగా ప్రజలు బియ్యం కోసం వేచి ఉన్నారు. వీళ్ళు ఉదయం నుంచి కూడా తన పనులను అన్ని వదులుకొని కనీసం తినే తిండి కూడా మానుకొని పొద్దున్న సాయంత్రం వరకు ఇవే బియ్యం కోసం ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి బియ్యం కోసం పడిగాపులు కాస్తున్న ఈ గిరిజన ప్రజల్ని మనం ఒకసారి చూడొచ్చు. వీళ్ళు ఎంత బాధలు పడుతున్నారో అనే విషయాన్ని వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి బియ్యం కోసం వచ్చారు ఇక్కడికి? మేము కోరుకుంటున్నాం సార్. రోజు ఉపాధి పని అనగా ఆ పని అనగా ఈ పంగతి మానేసి బియ్యాల కోసం వస్తున్నాం సార్. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? పొద్దున్న ఉదయం వచ్చాము. మీకు బియ్యం ఎన్ని వస్తాయి? నాకు 35 కేజీలు. 35 కేజీలు వస్తాయి. అయితే మీరు ఈ డిపోకి మీ ఊరికి ఎంత దూరం అమ్మా? ఉంటదండి 4 కిలోమీటర్లు. పొద్దుటి నుంచి ఉన్నారు కదా, మీరు వ్యవసాయ పనులకు వెళ్తారు. వెళ్ళడం ఇప్పుడు దీని ఆగిపోవడం వల్ల వ్యవసాయ పని ఆగిపోతుంది. మీరు ఎలాగా అనుకుంటున్నారు ఈ విషయం? అయితే ఇది ఎలాగనుకుంటే మా ఊరికి డిపో వస్తే చాలు సార్. ఇప్పుడు ఈ పథకం మీకు బాగుందా? బాగోలేదు సార్. అంటే దానికి ఎందుకు బాగోలేదు? ఎందుకంటే మరి ఇక్కడికి రావడం పోవడం జరుగుతుంది కదా సార్, అందుకని. ఇప్పుడు గతంలో ఎలా ఇచ్చేవాళ్ళు? గతంలో మా ఊర్లో డిపో పెట్టారు సార్. అదే అప్పుడు మీరు బియ్యం ఎలా తీసుకునేవాళ్ళు? అలా మామూలుగా ఇలాగా వచ్చిన వెంటనే తీసుకునేవాళ్ళు. పేరు కారం ప్రియదర్శిని అండి. మేము కుసుమరాయి నుంచి వచ్చాము. మార్నింగ్ 8 గంటలకు వచ్చామండి. 8 గంటల నుంచి కూడా మేమందరం ఇలానే నుంచొని ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే కొందరు తినేసి వస్తారు, కొందరు తినకుండా. ఆ విధంగా మా ఊర్లో ఇచ్చేలా మరి చూడమని చెప్తున్నాము. అంటే ఈ తంబానే సిస్టమ్ లేకుండా చూస్తే చాలండి. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఉన్న పెనియేలు ప్రేయర్ మినిస్ట్రీస్ నందు 23వ యానివర్సరీ ఘనంగా నిర్వహించారు. అనంతరం దైవజనులు
ఈదా విజయప్రసాద్ మాట్లాడుతూ క్రీస్తు ప్రేమను అందరూ కలిగి ఉండాలని 23 సంవత్సరాల సేవలో ఎంతో సంతృప్తినిచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్య ప్రసంగికులుగా పాల్గొన్న బ్రదర్ శ్యామ్ మాట్లాడుతూ క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరూ ఇతరులను ఆదర్శవంతంగా జీవించాలన్నారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఫాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాస్టర్ ఏ శ్యాంబాబు చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉండి పరిసర ప్రాంత దైవ సేవకులు, ఆత్మీయ తల్లిదాయం సునీత, సంఘ విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడి దాసులు నాకు జ్ఞానప్రకాష్ గారు ఆత్మీయ పరిచయం చేస్తా ఉన్నారు. ఆయన మనుషులు చూస్తేనే ఆయన ఏంటి అర్థమవుతుంది. నిన్ను ఆస్వాదించి నిన్ను కాపాడుతుందాక మందిరంలో ఖచ్చితంగా జరిగే కార్యం దేవుని ప్రతిష్టత, దేవుని ఎదుర్కోవడం, దేవుని ద్వారా నువ్వు శుద్ధీకరించబడి ఎలా చేస్తారు సరే ఆయన తన వాక్యంలో నిన్ను మొదటి స్నానం ద్వారా పవిత్రపరుచుకునే బైబిల్లో ఉంది. ఆయన నిన్ను శుద్ధీకరిస్తాడు. తర్వాత మొదలు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళేసరికి మనకు కనిపించే అనుభవం, ప్రత్యక్ష గుడారానికి వెళ్ళేసరికి మనకు కనిపించే మాటది. ఆ ప్రత్యక్ష గుడారంలో చూడగలిగిన తెలుసా, ఒక్కొక్క ఆవరణం ఒక్కొక్క విషయాన్ని సూచిస్తుంది. ఆదోని జిల్లా కోసం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన రౌండ్ టేబుల్ సమావేశానికి జనసేన పార్టీ నాయకులు ఎం పుల్లిరాజు హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన ముఖ్యాంశాలను ప్రస్తావిస్తూ ప్రజల సమస్యలు, స్థానిక అభివృద్ధి, ప్రభుత్వ విధానాల్లో తీసుకోవాల్సిన మార్పులు వంటి విషయాలను వివరించారు. ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి జేఏసీ అన్ని ప్రజా సంస్థలతో కలిసి పనిచేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది అని ఆయన తెలిపారు. ప్రజల అభ్యున్నతే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని, ఆదోని అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అనేక సామాజిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా జనసేన పార్టీగా ఆదోని బిడ్డగా మీ అడుగులో అడిగేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అధికార పార్టీలో ప్రధాన భాగ్యస్వామ్యమైనటువంటి జనసేన పార్టీగా మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారు కూడా ఆదోని జిల్లా కావాలని, మా ప్రాణాలకైనా వెనకడబోమని ఆదోని జిల్లా చేసుకునేంత వరకు కూడా మీ యొక్క జేఏసీ నాయకత్వంలో నడుస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొక్కసారి మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆదోని జిల్లా అంశం పైన కూడా ఎప్పటికప్పుడు మా జిల్లా నాయకత్వంతో మా కేంద్ర కార్యాలయాన్ని కూడా పంపించేటువంటి పనిలో ఉన్నాం. తప్పకుండా ఆదోని జిల్లా సాధించుకుంటాం. మనందరి ఐక్యతతోని నాకైతే విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి ఆదోని జిల్లా కోసం ప్రతి గడప బయటకు రావాల్సినటువంటి సమయం కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా జేఏసీ నాయకత్వాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మహబూబాద్ మండలం మలియాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అవుల వెంకన్న వెరైటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మిర్చి తోటలో పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఆయన ప్రచారం చేశారు. నమూనా బ్యాలెట్ పేపర్తో కూలీలకు అవగాహన కల్పించారు. ఆయన మిర్చి తోటలో కూలీలతో కలిసి అభ్యర్థి వెంకన్న పనిచేశారు. ఏ బాబానే అమ్మాయి అన్న ఓకేనప్పా, ఉంగరం గుర్తుమంది ఇక్కడ ఉంగరం మంది భాషగా అవును ఉంగరం గుర్తు పైన ఉంటుంది. మీరు అందరూ చూసి మీరే కాకుండా అందరికి చెప్పాలి. అందరూ వాళ్ళు కూడా మనలే అమ్మా పైన ఉంటుంది మరి ఉంగరం గుర్తు. విన్నావు అమ్మా? ఊరు పేరు గుర్తు? మాది మలయాళ. నా పేరు ఆవుల వెంకన్న. నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడ్డాను.
ఈ ప్రచార భాగంగా ఈ తోట్ల కూలీల కాడికి వచ్చి నా ఉంగరం గుర్తుకు ఓటేయని అడగటం జరుగుతుంది. నేను చేసిన పనులు కూడా చాలా చేసినాం. ఇంతకుముందు కూడా గతంలో నేను సర్పంచ్ పనులు మమ్మల్ని గెలిపిస్తాయనేది ప్రజలు కోరుకుంటున్నాం. వాళ్ళు కూడా నాకు అండదండగా అందరూ ఆశీర్వదిస్తారు. ఎక్కడికి పోయినా నాకే ఓటేస్తామని చెప్తున్నారు. అదేలే పైకి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతనపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఇంటింటికి జోరుగా కొనసాగుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థి కావలి గోవింద్ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తారని అభ్యర్థి గోవింద్ తెలపడం జరిగింది. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో పంచాయతీ పోరు జోరుగా సాగుతుంది. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బైరెడ్డి మహిపాలారెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను తొంగలో తొక్కిందని, ప్రజలను మోసం చేసిందన్నారు. కేసీఆర్ హయాంలో దౌలతాబాద్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి పనులపై ఒక ప్రణాళికతో ముందుకు సాగుతామని, ప్రతి సమస్య పరిష్కారానికై కృషి చేస్తామన్నారు. తనను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్ మహేందర్ పాల్గొన్నారు. కృషి చేసి అభివృద్ధి పథంలో నడుపుతామని మనవి చేస్తూ, అభివృద్ధి విషయంలో ఇప్పటికే రమేష్ అన్న గారు చెప్పారు. అదే బలపరుస్తూ తప్పకుండా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని మనం ముగిస్తున్నాం. నమస్కారం. ఈరోజు దౌలతాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా మరి ఈరోజు గ్రామాన ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మా ఊరిలో కూడా మరి బైరెడ్డి మహిపాల్ రెడ్డి గారు మా పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. కక్కర గుర్తుకే జై నరేందర్ అన్న. బీఆర్ఎస్కి వెళ్ళి మహిపాల్ రెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ ప్రజలము అందరం ఎన్నుకున్నాము. ఆపదలో ఉన్నప్పుడు కూడా ఎవరిని కాదనకుండా ఆ ఇంటి దగ్గర పోయి ఆపద తీర్చే వ్యక్తి. ఇక ఇటు పోతే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు అనుభవం లేదు, వాళ్ళు తీర్చేది లేదు. వాళ్ళు దౌర్జన్యానికి వచ్చి మా మెజార్టీ ఏందో మీకు పంపిస్తామని. జై తెలంగాణ. మహిపాల్ రెడ్డి నాయకత్వం, మహిపాల్ రెడ్డి నాయకత్వం. సర్పంచ్ ఎలక్షన్లో మొదటి విడతలో దౌలతాబాద్ మండలంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మా దౌలతాబాద్ గ్రామంలో మహిపాల్ రెడ్డి గారిని సర్పంచ్ అభ్యర్థిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నుకోవడం జరిగింది. ప్రజలందరూ ఆయనని సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చి ఆయనని నిలబెట్టి గెలిపించుకోవాలనేటట్టు కత్తెర గుర్తుకే ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. దానికి అంత పెద్ద షో ఎందుకండి, అంత పెద్ద పబ్లిసిటీ